నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా మనం ఫిల్లర్ ఇంజెక్షన్స్ అంటే ఏంటి, అది ఎవరికి చేస్తారు, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది అనే విషయాలు తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించి సవివరంగా మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ పద్మిని గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఫిల్లర్ ఇంజెక్షన్స్ అంటే ఏంటి ఒకసారి చెప్పండి. ఫిల్లర్ ఇంజెక్షన్స్ అనేవి జనరల్గా ఒక జెల్ లాంటి ఇంజెక్షన్స్ అనమాట. ఈ ఇంజెక్షన్స్ని మనం స్కిన్ కింద ఇంజెక్ట్ చేస్తాం. దీనివల్ల ఏంటి అంటే ఆ స్కిన్ కొంచెం ప్లంపీగా కనిపించడం, కొంచెం హైడ్రేటెడ్గా కనిపించడం. దీనివల్ల ఏంటి అంటే కొంచెం యూత్ఫుల్ అపియరెన్స్ కనిపించడానికి, లేదు అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆల్రెడీ కొంచెం ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్ల కొంచెం వాల్యూమ్ లాస్ అవ్వడము, చీక్స్ లోపల సంకెన్ చీక్స్ అంటారు, ఇలా కనిపించడము, వీటిని ఇంప్రూవ్ చేయడానికి, లేదు అంటే ఆల్రెడీ ఉన్న కాంటూర్ని ఇంప్రూవ్ చేయడానికి. కొన్ని రకాల లైన్స్ కనిపిస్తూ ఉంటాయి, కొంతమందిలో ఫర్రోస్ అంటారు, లైన్స్ అంటారు, వీటిని కనిపించకుండా ఉండడానికి ఫిల్లర్ ఇంజెక్షన్స్ అనేవి చేస్తుంటాం. ఈ ఫిల్లర్ ఇంజెక్షన్స్ అనేవి ఎవరికైనా చేయొచ్చా? ఫిల్లర్ ఇంజెక్షన్స్ అనేవి జనరల్గా 16 to 18 years క్రాస్ చేసిన తర్వాత ఎవరికైనా చేయొచ్చు. ఓకే, దీంట్లో రకాలు ఉంటాయా ఫిల్లర్ ఇంజెక్షన్స్లో కూడా? ఫిల్లర్ ఇంజెక్షన్స్లో రకరకాలు ఉంటాయి. ఎలా అంటే డిపెండింగ్ అపాన్ అంటే దేంతో ఆ ఫిల్లర్ ఇంజెక్షన్స్ అని చేశారు అనే దాన్ని బట్టి ఉంటుంటాయి అనమాట. యూజువల్గా హైలూరోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ కానీ, లేదు అంటే మన ఆటోజినస్ ఫ్యాట్ అంటే ఒక పర్సన్ యొక్క ఓన్ ఫ్యాట్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని కూడా ఫిల్లర్లా యూజ్ చేయొచ్చు. కొన్నిసార్లు కొన్ని ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్ అనేవి ఉంటాయి, అంటే హైడ్రాక్సీ యాపిటైట్, కాల్షియం హైడ్రాక్సీ యాపిటైట్ కానీ, పాలీలాక్టిక్ యాసిడ్ అని, ఇలాంటి రకరకాల టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇవన్నీ చాలా రకాల ఇంజెక్షన్స్ ఉంటాయని చెప్తున్నారు కదా, అవన్నీ దేనికి ఉపయోగపడతాయి? ఫిల్లర్ అంటే ఇవి కాంటూర్ని ఇంప్రూవ్ చేయడానికి, లేదు అంటే ఆల్రెడీ మనకి కొన్ని లైన్స్ గ్రూవ్స్ కనిపిస్తూ ఉంటాయి, వాటిని ఫిల్ చేయడానికి ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఈ ప్రొసీజర్ అంటే ఏ భాగాలు చేస్తారు? ఫర్ సపోజ్ లిప్ కొంచెం పెద్దగా కావాలని అనుకుంటూ ఉంటారు, కొంతమంది ఇక్కడ లోపలికి వెళ్ళిపోయిందని కొంచెం ప్లఫీగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా సజెస్ట్ చేస్తారా, లేదంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత పేషెంట్ని బట్టి వేరియేషన్ ఉంటుంది కాబట్టి పేషెంట్ని బట్టి మారుతుందంటారా? పేషెంట్ని బట్టి మారుతూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి ఆల్రెడీ క్లియర్ కట్గా తెలుసు, అంటే నాకు ఈ ఏరియాలో కన్సర్న్ ఉంది, నాకు ఈ ఇంజెక్షన్స్ పలానా ఇంజెక్షన్ ఇక్కడ ఇవ్వండి అని ఆల్రెడీ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, దాంతో వస్తుంటారు. కొంతమంది ఏంటి అంటే వచ్చి మీరు సజెస్ట్ చేయండి, నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి, మీరు సజెస్ట్ చేయండి అని అడుగుతూ ఉంటారు. సో మనం పేషెంట్తో డిస్కస్ చేసిన తర్వాత ఏ ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ ఏంటి, ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని బట్టి రకరకాల ఏరియాస్లో ఇంజెక్ట్ చేయొచ్చు. మోస్ట్ కామన్గా ఎక్కడ ఇస్తూ ఉంటాము అంటే సంకెన్ చీక్స్ని, హై చీక్స్ బోన్స్ కావాలి అనుకునే వాళ్ళకి, లేదు అంటే అండర్ ఐస్, కొంతమంది కళ్ళు గుంతలు పడిపోయినాయి అని, అవన్నీ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఉంటాయి అన్నమాట, ఇలాంటి చోట్ల కానీ, స్మైల్ లైన్స్ అంటే ఇలా నేసోలేబియల్స్లో కానీ, ఏజ్ రిలేటెడ్గా మ్యారియోట్ నెట్ లైన్స్ అంటే ఇలాంటి చోట కానీ, జా కాంటూరింగ్కి కానీ, ఒక్కొక్కసారి చిన్కి ఇంప్రూవ్ చేయడానికి కానీ, లేదు అంటే మోస్ట్ కామన్గా చేసేది అంటే లిప్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి, లేదు అంటే లిప్ షేప్ని ఇంప్రూవ్ చేయడానికి, ఒక్కొక్కసారి నోస్ని కూడా మైనర్గా కరెక్ట్ చేయడానికి కూడా చేయొచ్చు. దీనికి రిజల్ట్ మనకి ఎన్ని డేస్లో తెలుస్తుంది? యూజువల్గా అంటే డిపెండ్స్ అనమాట, మనం ఏ టైప్ ఆఫ్ ఇంజెక్షన్ ఇస్తున్నాము అంటే. మోస్ట్ కామన్గా యూజ్ చేసేది హైలూరోనిక్ యాసిడ్ ఫిల్లర్ అనమాట. ఈ హైలూరోనిక్ యాసిడ్ ఫిల్లర్ అనేది ఏంటి అంటే న్యాచురల్గా మన బాడీలో ఉండే ఒక షుగర్ ఇది. కానీ న్యాచురల్గా ఉండే షుగర్కి ఆర్టిఫిషియల్గా మనం ఇచ్చే హైలూరోనిక్ యాసిడ్ ఫిల్లర్కి డిఫరెన్స్ ఏంటి అంటే దీనిలో క్రాస్ లింకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ క్రాస్ లింకింగ్ ఉండడం వల్ల డిగ్రేడేషన్ అనేది కొంచెం స్లోగా అయ్యి ఆ డిగ్రేడేషన్ కంప్లీట్ అవ్వడానికి ఒక 9 to 12 months టైం పడుతుంది. ఓకే, సో మనకి రోజు బాడీలో ఉండే హైలూరోనిడేస్ దాని హాఫ్ లైఫ్ అనేది తక్కువ ఉంటే ఇది ఒక 9 to 12 months వరకు మనం ఇచ్చిన ఫిల్లర్ ఇంజెక్షన్ అనేది పనికొస్తుంటుంది. ఓకే, సో ఈ 9 to 12 months తర్వాత మనకి మనం ఇచ్చిన ఎఫెక్ట్ తగ్గిన తర్వాత అవసరం అనుకుంటే మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా కొన్ని మన బాడీలోంచే తీసి ఫిల్ చేస్తారని చెప్తున్నారు కదా, కొన్ని బయట నుంచి ఆర్టిఫిషియల్గా ఇస్తామని చెప్తున్నారు కదా, సో ఇలా బయట నుంచి తీసుకున్నప్పుడు మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇవన్నీ FDA అప్రూవ్డ్ ఇంజెక్షన్స్ ఉంటాయండి. సో ఇవన్నీ ఆల్రెడీ మనం రకరకాల టెస్టింగ్స్ అయ్యి, ఆ ల్యాబ్ టెస్ట్ అయ్యి అన్ని బయటకు వచ్చిన తర్వాతనే ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటాము. సో ఆల్రెడీ ఇచ్చే ఈ హైలూరోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ అనేవి ఇవ్వడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి.
ఓకే. జనరల్‌గా మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ ఈ ఫిల్లర్ ఇంజెక్షన్స్ వేటికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు? ఫేస్‌కా లేకపోతే స్కిన్ ఎక్కడన్నా దేనికి యూజ్ చేస్తూ ఉంటారు? ఎక్కువ కామన్‌గా యూజ్ చేసేది ఫేస్‌కే. ఫేస్‌లో కూడా లిప్స్‌కి, చీక్స్‌కి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అండర్ ఐస్ కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటారు. కొంతమంది ఎట్లా అంటే కొంచెం ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వచ్చిన తర్వాత అంటే మనకి స్కిన్ చాలా థిన్‌గా అయిపోయింది. హ్యాండ్స్ మీద బాగా బొమికలు కనిపిస్తున్నాయి, బోన్స్ కనిపిస్తున్నాయి. వాటిని ఫిల్ చేయండి అని అడుగుతూ ఉంటారు. కానీ మోస్ట్ కామన్‌గా ఫేస్ మీదనే ఎక్కువ జరుగుతుంటాయి. ఓకే. జనరల్‌గా లిప్‌కి సంబంధించి అయితే మనం చూస్తూ ఉంటాం. కానీ ఎన్ని ఇంజెక్షన్స్ అవసరం పడుతూ ఉంటుంది? ఫర్ సపోజ్ మన లిప్‌కి సంబంధించి కొంచెం ప్లఫీగా కావాలి అని అనుకునే వాళ్ళు వచ్చారనుకోండి. వాళ్ళకి ఎన్ని సిట్టింగ్స్ అవసరం పడుతూ ఉంటుంది? సిట్టింగ్స్ అనేది ఏముండదు. ఇది యూజువల్‌గా ఒక్కసారి ఇంజెక్షన్ చేసిన తర్వాత ఒక 9 మంత్స్ నుండి 12 మంత్స్ వరకు దాని ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనకి మళ్ళీ కావాలి అనుకుంటే దాన్ని ఫిల్ చేసుకోవచ్చు. అంటే 12 మంత్స్ తర్వాత మళ్ళీ మనము ఇట్స్ చేయించాల్సిన టెంపరరీ అవసరం ఎఫెక్ట్. అంటే పడుతుందా? ఫిల్లర్ అనేది టెంపరరీగానే ఉంటుంది. సో 12 మంత్స్ తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు చేసుకోవడమే. అంటే 12 మంత్స్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుందా? అంతకుముందు ఎలా వాల్యూమ్ అనేది తగ్గుతుంది డెఫినెట్‌గా. సో అప్పుడు మళ్ళీ చేసుకోవాలి. ఓకే. అట్లా ప్రతి పర్సన్‌కి సేమ్ అదే పీరియడ్ టైం పడుతుందా? లేదంటే కొంతమందికి ఇంకా కొంతమందికి ఎక్కువ తక్కువ టైంలోనే అంటే హాఫ్ లైఫ్ తొందరగా అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎక్కువగా రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఏంటంటే బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళలో ఈ ఫిల్లర్ ఇంజెక్షన్స్ అనేవి ఆ 9-12 మంత్స్ వరకు కూడా ఉండకపోవచ్చు. 6 మంత్స్‌కే వాళ్ళకి డిగ్రేడేషన్ అనేది స్టార్ట్ అయిపోవచ్చు. సో వాళ్ళలో ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ సార్లు అవసరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. మరి సో మీరు ఇవన్నీ పేషెంట్‌కి ఫస్టే కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడే చెప్తారా? ప్రొసీజర్ ఇలా ఉంటుంది. తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది అదే మొన్ననే కదా తీసుకున్నాము అప్పుడే ఇలా అయింది అని అనుకుంటూ ఉంటారు. సో కౌన్సెలింగ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇట్ ప్లేస్ ఎ కీ రోల్. జనరల్‌గా ఎలా అంటే సార్ మనం ఫిల్లర్ ఇంజెక్షన్స్ చేసే ముందే వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఫిల్లర్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడెక్కడ ఎంత వాల్యూమ్ కావాలనుకుంటున్నారు, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమున్నాయి, లేదంటే ఫిల్లర్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది, ఆ పర్టిక్యులర్ పర్సన్‌లో ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, లేదు అంటే ఎన్ని రోజుల తర్వాత వరకు ఇంజెక్షన్స్ చేసుకోవచ్చు, ఫిల్లర్ కాకుండా వేరే బొటాక్స్ లాంటివి ఏమైనా అవసరం అవుతాయా, ఇలాంటివన్నిటిని పేషెంట్‌కి మనం ప్రొసీజర్ చేసే ముందే వాళ్ళతో క్లియర్ కట్‌గా డిస్కస్ చేస్తాం. ఓకే. ఈ ఫిల్లర్ ఇంజెక్షన్స్ ప్రొసీజర్‌కి ఎంత టైం పడుతుంది? ఎలా ఉంటుంది ప్రొసీజర్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. యూజువల్‌గా ఫిల్లర్ ఇంజెక్షన్స్ ఎట్లా ఉంటాయంటే ఇట్స్ ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్. అంటే మన పేషెంట్ వస్తారు, ఇంజెక్షన్ చేయించుకుంటారు, వెంటనే వెళ్ళిపోతారు. అంతేగాని దీనికేం అడ్మిషన్ ఇలాంటివి అవసరం ఉండదు. ఓకే. అండ్ అలాగే పేషెంట్ మనం ఫిల్లర్ ఇంజెక్షన్స్ చేసుకోవాలి అని డిస్కస్ వాళ్ళు ఒకసారి డిసైడ్ అయిన తర్వాత మనం వాళ్ళది హిస్టరీ అనేది తీసుకుంటుంటాం అనమాట. దేనికోసం అంటారు? హిస్టరీ అంటే కొంతమందికి రకరకాల వేరే కోమాబ్స్ ఉండొచ్చు. అంటే బీపీ ఉండొచ్చు. మనం బాగా బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు అన్‌కంట్రోలబుల్ బీపీ ఉన్నారనుకోండి, ఇంజెక్షన్ చేసినప్పుడు అది మళ్ళీ బ్లడ్ క్లాట్‌లా ఫార్మ్ అవ్వడము. ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం ముందే వాళ్ళకేమైనా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనేది చూస్తుంటాము. వేరే కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. అలాంటి వాళ్ళలో గానీ, లేదంటే స్కిన్‌కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉండడం గానీ, స్కిన్ ర్యాషెస్ గానీ, యాక్నే అంటే పింపుల్స్ అనేవి ఎక్కువగా ఉండడం గానీ, రీసెంట్‌గా డెంటల్ సర్జరీస్ అలాంటివి ఏమైనా అయినాయా? ఇలాంటివన్నిటిని మనం వాళ్ళతో డిస్కస్ చేస్తామనమాట. చేసి ఏది చేయాలి, లేదంటే కొన్నిసార్లు బ్లడ్ క్లాటింగ్ బ్లడ్ థిన్నర్స్ అనేవి యూజ్ చేస్తుంటారు కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల. సో ఇలాంటివి ఏమీ లేవు అని డిసైడ్ చేసుకున్న తర్వాత మనం ఫిల్లర్ ఇంజెక్షన్స్‌కి వెళ్ళొచ్చు అని వాళ్ళకి ఒక గ్రీన్ సిగ్నల్ అనేది ఇస్తామన్నమాట. ఒకవేళ ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత అది రివర్స్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. కానీ దీనిలో ఓన్లీ హైలూరోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ చేయించుకుంటే మాత్రమే రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే దీంట్లో హైలూరోనిడేస్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుందన్నమాట. ఈ హైలూరోనిడేస్ ఇంజెక్షన్ ఎలా అంటే ఆల్రెడీ ఏ టైప్ ఆఫ్ ఫిల్లర్ తీసుకున్నారు, అది హైలూరోనిక్ యాసిడ్ ఫిల్లరా కాదా, లేదు అంటే ఏ ఏరియాలో ఇంజెక్షన్ చేయించుకున్నారు, ఎంత ఇంజెక్షన్ చేశారు అనేది మనకు తెలిస్తే కనుక క్లియర్ కట్‌గా మనం దాన్ని రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్‌గా ఎలా అంటే కొంతమంది ఓవర్ ఇంజెక్షన్ చేయడం గానీ, లేదు అంటే చేయించుకున్న ఇంజెక్షన్ వాళ్ళకి నచ్చకపోవడము, లేదు అంటే దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే స్కిన్‌కి సంబంధించిన నెక్రోసిస్ కానీ, వాస్కులర్ కాంప్లికేషన్స్ గానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే గనుక మనం రివర్సల్ చేయాల్సిన అవసరం అనేది ఉండొచ్చు. ఓకే. ఈ మన ఫిల్లర్ ఇంజెక్షన్స్ అనేవి పెయిన్‌ఫుల్‌గా ఉంటాయా? యూజువల్‌గా ఉండవు. ఎందుకంటే ఈ ఫిల్లర్ ఇంజెక్షన్స్‌తో పాటు జనరల్‌గా దానిలో లోకల్ అనెస్థీషియా అనేది ఉంటుంది. సో ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు తప్పితే లోపల మనం ఒకసారి స్కిన్‌ని పియర్స్ చేసిన తర్వాతే పెయిన్‌ఫుల్‌గా అనేది ఉండదు. ఓకే. ఇప్పుడు ఫిల్లర్ ఇంజెక్షన్స్ చేయించుకున్న తర్వాత ఇన్ని రోజులు ఏమైనా డైట్ తీసుకోవడం కానీ, లేదు కొన్ని జాగ్రత్తలు పాటించడం కానీ అవసరం పడుతుందంటారా?
ఫిల్లర్ ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత జనరల్గా మసాజ్ చేయకూడదు అని చెప్తుంటాం. ఆ ఏరియాని మసాజ్ చేయకూడదు. అలాగే బాగా హాట్ వెదర్లోకి వెళ్ళడం కానీ, మరీ కోల్డ్ సౌనాస్ ఇలాంటి వాటిని అవాయిడ్ చేయమని చెప్తుంటాం. ఓకే. ఫుడ్‌కి సంబంధించి ఏమైనా ఫుడ్కి చేంజెస్? సంబంధించిన ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏముండవు. దీనివల్ల రిస్క్స్ గానీ, సైడ్ ఎఫెక్ట్స్ గానీ ఏమైనా ఉంటాయా? యూజువల్గా ఫిల్లర్ ఇంజెక్షన్స్ అనేవి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండొచ్చు. ఎలా అంటే మనం ఇంతకుముందు హిస్టరీ సరిగ్గా తీసుకోకుండా వాళ్ళకి వేరేమైనా బ్లడ్ థిన్నర్ మెడికేషన్ అలాంటివి యూజ్ చేస్తున్నారు అనుకోండి, బ్లడ్ క్లాట్లా ఫామ్ అవ్వడం కానీ, బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదు అంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ రావడం కానీ, కొన్నిసార్లు గ్రాన్యులోమస్ అంటారు, అంటే చిన్న నాట్స్ లాగా ఫామ్ అవ్వడము, ఒక్కొక్కసారి ఎలా అంటే ఫ్లేర్ అప్ అవ్వడం, ఇన్ఫెక్షన్ ఫ్లేర్ అప్ అవ్వడము, లేదు అంటే స్కిన్ సూపర్ఫిషియల్గా చాలా సూపర్ఫిషియల్గా ఇంజెక్షన్ ఇస్తే కనుక స్కిన్ నెక్రోజ్ అవ్వడము, డీప్గా వెళ్తే కొన్ని వాస్కులర్ కాంప్లికేషన్స్ రావడము, ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మేము ఏం చెప్తూ ఉంటాము అంటే ఫిల్లర్ ఇంజెక్షన్ చేయించుకోవాలి అంటే తప్పనిసరిగా మీరు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి, ఏదో డర్మటాలజిస్ట్ దగ్గరికి కానీ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి వీధిలోనూ ఒక కాస్మెటాలజీ సెంటర్ అనేది ఉంది. బట్ ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏదైనా కాంప్లికేషన్ వస్తే దాన్ని రివర్స్ చేయగలిగిన ఎక్స్పర్టైజ్ ఉన్న డాక్టర్ దగ్గరికి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. ఈ ఫిల్లర్ ఇంజెక్షన్స్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు పేషెంట్‌ని మీరు ఏ విధంగా పరీక్షిస్తారు? అంటే కొన్ని టెస్ట్‌లు ఏమైనా చేయాల్సిన అవసరం పడుతుందా? జనరల్గా ఉండదు. ఇది ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ క్లినికల్ సినారియో. మనకి పేషెంట్కి ఏం కన్సర్న్స్ ఉన్నాయి దాన్ని బట్టి మనం ప్రతి ఏరియాలోని ఒకే టైప్ ఆఫ్ ఫిల్లర్ ఇంజెక్షన్ ఉండదు. యూజువల్గా మీకు వాల్యూమైజేషన్ అంటే మీకు ఆ ఏరియా కొంచెం ప్లంపీగా కావాలనుకుంటున్నారా, లేదంటే డెఫినిషన్ రావాలి అనుకుంటున్నారా, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండర్ ఐస్కి ఒక టైప్ ఆఫ్ ఫిల్లర్ ఉంటుంది, చీక్స్కి ఒక టైప్ ఆఫ్ ఫిల్లర్ ఉంటుంది, లిప్స్కి ఒక టైప్ ఆఫ్ ఫిల్లర్, ఇలా రకరకాల ఏరియాస్ని బట్టి మనం రకరకాల ఫిల్లర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఫిల్లర్స్ వల్ల మన ఫేస్ కానీ మనం ఏదైనా చేయించుకున్న పార్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫేసే ఎక్కువగా డిస్టర్బ్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆర్టిఫిషియల్గా కనిపించే అవకాశం ఉంటుందా? కొంతమందిలో ఉండొచ్చు. ఎలా అంటే కొంతమంది నాకు ఫిల్లర్ ఇంజెక్షన్స్ చేయించుకోవాలి అనుకుంటారు కానీ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో చేయించుకోవాలి అనేది ఐడియా ఉండదు. సో వాళ్ళు ఏంటి అంటే ఈ కాస్మెటాలజిస్ట్ లేదు అంటే నాన్ ప్రొఫెషనల్స్ దగ్గర చేయించుకుంటుంటారు. ఫిల్లర్ ఇంజెక్షన్ అనేది ఓన్లీ ఒక ఆర్ట్ మాత్రమే కాదు, దర్ ఇస్ ఏ ప్యూర్ సైన్స్ బిహైండ్ ఇట్. సో ఏ ఏరియాలో ఇంజెక్ట్ చేయాలి, ఏ ప్లేన్లో ఇంజెక్ట్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఫిల్లర్ ఇంజెక్ట్ చేయాలి, ఎంత అమౌంట్లో ఇంజెక్ట్ చేయాలి, దీనికి ఒక స్పెసిఫిక్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. సో ఆ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వకుండా జస్ట్ అలా ఇంజెక్షన్ చేస్తే మాత్రం రకరకాల కాంప్లికేషన్స్ రావడం కానీ, లేదు అంటే ఆర్టిఫిషియల్గా కనిపించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఫిల్లర్ ఇంజెక్షన్స్ అనేవి బడ్జెట్లోనే ఉంటాయా? ఫిల్లర్ ఇంజెక్షన్స్ అనేవి జనరల్గా అంటే మీరు చూస్ చేసుకునే టైప్ ఆఫ్ ఫిల్లర్ని బట్టి ఉంటుంది. అలాగే ఎంత వాల్యూమ్ ఇస్తున్నామో, లేదు అంటే ఏ కంపెనీ టైప్ ఆఫ్ ఫిల్లర్ ఇస్తున్నామో అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇవన్నీ అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి. ఓకే మేడం, ఫిల్లర్ ఇంజెక్షన్స్కి సంబంధించి ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.